ది హెల్ప్ ఆఫ్ ప్రొట్రాక్టర్ డ్రా యాంగిల్ పిఓక్యూ. పిఓక్యూ గీయాలి 70 degrees. పాయింట్ ఆర్ ఆన్ ఓపి సచ్ దట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 centimeters. ఓపి అనే ఒక లైన్ సెగ్మెంట్ తీసుకోవాలి. ఓపి మీద ఆర్ అనే పాయింట్ ఉండాలి. అది ఎంత ఉండాలి? 3 centimeters ఉండాలి. ఓ దగ్గర నుంచి 70 degrees గీయాలి. ఈ ఓక్యూకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ లైన్ గీయాలి. ఇది రఫ్ డయాగ్రామ్. ఫస్ట్ డ్రా చేసుకో, అప్పుడు ఒరిజినల్గా మనము కన్స్ట్రక్షన్ ఎలా చేయాలనే చెప్తాను. డ్రా చేసావా రఫ్ డయాగ్రాము? నెక్స్ట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేద్దాం. కన్స్ట్రక్షన్లో ఎలా చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలి? ఓపి ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేయాలి. ఈ పాయింట్ ఓ, ఈ పాయింట్ పి. తర్వాత ఓపి మీద ఆర్ అనే పాయింట్ పెట్టాలి. ఆ డిస్టెన్స్ ఎంత ఉండాలి? 3 centimeters ఉండాలి. అంటే 3 centimeters దగ్గర పాయింట్ పెట్టుకో, ఆర్ అని మెన్షన్ చేయి. అంటే ఓఆర్ ఎంత ఉండాలి? 3 centimeters ఉండాలి. ఫస్ట్ది డ్రా చేయి ఇక్కడ వరకు. ఓపి మీద ఆర్ అని తీసుకోమన్నారు. ఓఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 centimeters ఉండాలి. తర్వాత ప్రొట్రాక్టర్ తీసుకో. ఇదిగో ప్రొట్రాక్టర్. ఈ ప్రొట్రాక్టర్ని ఓ దగ్గర కరెక్ట్గా సెంటర్ పాయింట్ దగ్గర పెట్టు. ఇప్పుడు 70 degrees కన్స్ట్రక్ట్ చేయాలి. 0, 10, 30, 40, 50, 60, 70. 70 దగ్గర పాయింట్ పెట్టు. దానికి క్యూ అని మార్క్ చేయి. ఓక్యూ జాయిన్ చేయి. ఓక్యూ జాయిన్ చేయి. ఇది 70 degrees మనం ప్రొట్రాక్టర్తో డ్రా చేసాం. ఇక్కడ దాకా ఓకేనా? సో ఇప్పుడు సర్క్యులర్ తీసుకో, అంటే కంపాస్. దీన్ని సర్క్యులర్ అనొచ్చు లేదా కంపాస్ అంటారు. ఈ కంపాసు ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉండాలంటే ఏం చేయాలి? ఇలా ఒక బుక్ మీద పెట్టుకుని చెక్ చేసుకుని దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్ దగ్గర నుంచి నీకు నచ్చినంత రేడియస్ తీసుకో. ఎంతో కొంత రేడియస్ తీసుకో. దీనికి మెజర్మెంట్ ఎంత అని లేదు, చూడు ఫస్ట్. ఇక్కడ నుంచి ఇలా లైన్కి, ఇలా ఒక ఆర్క్కి. ఓకేనా? ఇంకా నోట్ చేయకు, చూడు. ఇప్పుడు దీన్ని ఇంకా ప్రొడ్యూస్ చేయి. ఓక్యూని ఇంకా కొంచెం కిందకి ఇలా డ్రా చేయి. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో దానికి ఈ అని, దీనికి ఎఫ్ అని నేమ్ చేయి. చేసిన తర్వాత దీన్ని కదపకూడదు, ఇలాగే ఉంచాలి. ఓకేనా? ఇప్పుడు ఈ దగ్గర నుంచి ఈ పైన ఒక ఆర్క్ గీయాలి. ఎఫ్ దగ్గర నుంచి పైన ఇంకొక ఆర్క్ గీయాలి. స్కేల్తో దీన్ని జాయిన్ చేయాలి. దేన్ని? ఈ ఆర్ అనే పాయింట్ని ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిన వీటిని, ఈ రెండింటిని ఇలా జాయిన్ చేయాలి. దీనికి డి అని మెన్షన్ చేసుకో. ఇది ఎగ్జాక్ట్గా 90 degrees ఉంటుంది. ఓకేనా? దీన్ని పర్పెండిక్యులర్ బైసెక్టార్ లైన్ అంటాం. సో మళ్ళీ చెప్తున్నాను చూడు. దీన్ని ఆర్ దగ్గర ఉంచు. ఇలాగా నీకు నచ్చినంత మెజర్మెంట్. దీనికి పర్టికులర్గా ఇంతే రేడియస్ తీసుకోవాలని రూల్ లేదు. ఈ రేడియస్తో ఇలా చూడు, ఇలా డ్రా చేయి ఒక ఆర్క్. ఎక్కడ కనుక నీకు ఇంటర్సెక్ట్ అవ్వలేదనుకో, ఈ ఓక్యూని కొంచెం కింద దాకా గీసుకో, అప్పుడు ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇక్కడ వరకు గీసుకుంటే ఇంటర్సెక్ట్ అవుతాయి. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో దానికి ఈ ఎఫ్ అని నేమ్ మెన్షన్ చేయి.
ఈ అండ్ ఎఫ్ అని మార్క్ చేయి. ఈ రేడియస్ ఇలాగ ఉంచాలి, కదపకూడదు. ఎఫ్ దగ్గర నుంచి ఒక ఆర్క్, ఈ దగ్గర నుంచి ఒక ఆర్క్, ఇలా ఈఎఫ్ అనే సెంటర్ పాయింట్స్ తీసుకుని రెండింటిని 2 ఆర్క్స్ కింద గీయాలి. ఇక్కడ నుంచి ఒక ఆర్క్ ఇలా గీయాలి, ఇక్కడ నుంచి ఒక ఆర్క్ ఇలా గీయాలి. ఓకేనా? ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ డి అని పేరు పెట్టుకో, మెన్షన్ చేసుకో. డిఆర్ని జాయిన్ చేయి. డిఆర్ని జాయిన్ చేస్తే ఎంత ఉంటుందని చెప్పాను, ఇది 90 డిగ్రీస్ ఉంటుందన్నమాట. ఇది ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు చూడు, ఇది 90 డిగ్రీస్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఇది ఎలా పెట్టు, ఇలా పెట్టు. 90 డిగ్రీస్ వచ్చిందా లేదా చూడు. నాకు 90 డిగ్రీస్ వచ్చింది. సో నీకు 90 డిగ్రీస్ వచ్చిందా లేదా? సో ఇది మన కన్స్ట్రక్షన్ చేయాల్సింది. ఇప్పుడు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ రాద్దాం. ఇదిగో ఇది కన్స్ట్రక్షన్ స్టెప్స్. థర్డ్ డయాగ్రామ్కి, థర్డ్ ప్రాబ్లంకి కన్స్ట్రక్షన్ స్టెప్స్ నోట్ చేసుకో. మనం ఫస్ట్ గీసింది, మనం ఫస్ట్ ఏం డ్రా చేసాం? ఓపీ అనే లైన్ సెగ్మెంట్ డ్రా చేసాం. ఇదిగో డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఓపీ. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ప్లేస్ ఏ ప్రొట్రాక్టర్ ఆన్ ద లైన్ సెగ్మెంట్ ఓపీ such that it coincides with the line of the diameter of a protractor and the middle of the line coincides with 0. 0 దగ్గర నుంచి ఒక 90 డిగ్రీస్ మనం గీయాలి. 0 దగ్గర నుంచి 70 డిగ్రీస్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. మార్క్ Q as the point of 70 degrees of the protractor and construct OQ. 70 డిగ్రీస్ గీసి OQ జాయిన్ చేయాలి ఒక Q అనే పాయింట్ పెట్టుకొని. Measure 3 centimeters from point O and the line segment OP and mark R. OR 3 centimeters ఉండేటట్టుగా ఒక లైన్ సెగ్మెంట్ గీయాలి OP మీద. Considering R as the center, construct an arc that intersects the line OQ at E and F. EF దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యేలాగా డ్రా చేయాలి. కన్సిడరింగ్ ది సేమ్ రేడియస్ అండ్ ది పాయింట్స్ E and F యాజ్ ద సెంటర్స్, డ్రా 2 ఆర్క్స్ ఇంటర్సెక్టింగ్ D ఆన్ ది అదర్ సైడ్. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో దానికి D అని నేమ్ చేయాలి. జాయిన్ ది పాయింట్స్ RD, RDని జాయిన్ చేయాలి. ఈ కన్స్ట్రక్షన్ స్టెప్స్ నోట్ చేసుకో. నీకు ఇంకో ఈజీ మెథడ్ చెప్తాను, అది కూడా నోట్ చేసుకో. దాని కన్స్ట్రక్షన్ స్టెప్స్ నువ్వే రాదు, కానీ దీనికన్నా చాలా ఈజీ ఉంటుంది ఆ మెథడ్, అది కూడా చెప్తాను. చూడు, మనము ఫస్ట్ మెథడ్లో ఇలా గీసాం. సెకండ్ మెథడ్ దీనికన్నా ఈజీగా ఉంటుంది, బట్ ఈ ఫస్ట్ మెథడ్లో నీకు ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. ఈ 90 డిగ్రీస్ అనేది రాంగ్ రాదు. సెకండ్ మెథడ్ కూడా రాంగ్ రాదు, బట్ నేనైతే ఫస్ట్ మెథడ్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇప్పుడు సెకండ్ డయాగ్రాము ఈజీగా ఎలా గీయాలి? ఇలాగా. ఇప్పుడు ఇది O అనుకో, ఇది Q అనుకో. సేమ్ ఎందాకట్లానే ప్రొట్రాక్టర్ తీసుకో, 70 డిగ్రీస్ మెన్షన్ చేయి. 70 డిగ్రీస్ మెన్షన్ చేయి. దీనికి R అని మెన్షన్ చేయి. R అని మార్క్ చేసిన తర్వాత R కాదు P అని మెన్షన్ చేయి. P అని మెన్షన్ చేసిన తర్వాత OP జాయిన్ చేయి. ఓకేనా? OP జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు OP మీద R అనే పాయింట్ తీసుకో. OP మీద R అనే పాయింట్ అది ఎంత ఉండాలి? 3 సెంటీమీటర్స్ ఉండాలి. R అనే పాయింట్ తీసుకుంటే ఎంత ఉండాలి? 3 సెంటీమీటర్స్ ఉండాలి.
ఆర్ అనే పాయింట్ తీసుకున్నాం. ఇప్పుడు దీనికి పర్పెండిక్యులర్ లైన్ గీయాలి. దేనికి? ఓక్యూకి పర్పెండిక్యులర్ అంటే 90 degrees ఉండాలి. అది పాసింగ్ త్రూ ఆర్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆర్ దగ్గర ఇలా పాయింట్ పెట్టుకో. ఆర్ దగ్గర ఇలా పాయింట్ పెట్టుకో. పైన 90 degreesకి పైన పాయింట్ పెట్టు, కింద పాయింట్ పెట్టు. అర్థమవుతుందా? 90 degrees కరెక్ట్గా ఆర్ దగ్గర నుంచి ఈ 90 degrees పాసింగ్ త్రూ ఆర్ ఉండాలన్నమాట. ప్రొట్రాక్టర్ పెట్టుకుంటే పైన పాయింట్ పెట్టు, కింద పాయింట్ పెట్టు, ఈ రెండింటిని జాయిన్ చేయి. ఇది 90 degrees ఉంటుంది. ఇందాక ఇది 70 degrees గీసాం మనం. అర్థమైందా? అర్థం కాలేదా? ఇది సింపుల్ డయాగ్రాము. ఇది మనం కొంచెం కన్స్ట్రక్షన్ చేసాం అనమాట. సర్క్యులర్తోనూ అంటే కంపాస్తో దాన్ని యూజ్ చేసి మనం దీన్ని కన్స్ట్రక్ట్ చేసాం. ఇది సెకండ్ మెథడ్, ఇది ఫస్ట్ మెథడ్. ఇది అర్థమైందా? అర్థం కాలేదా? ఇది నోట్ చేసుకో. చాలా ఈజీగా ఉంది ఇది కదా. ఫస్ట్ది ఈజీగా ఉందా, సెకండ్ ఈజీగా ఉందా? ఫస్ట్ది ఈజీగా ఉందా? సరే, నీకు ఏది నచ్చింది అదే. ఓకేనా? దీనికి కన్స్ట్రక్షన్ స్టెప్స్ నువ్వు రాయి. Affordable online classes for all ages and subjects. Looking for high-quality online classes without breaking the bank? Look no further. Our online classes cover a wide range of subjects, from mathematics and physics to health advising and more, suitable for all ages and academic levels. What we offer: experienced instructors, flexible schedules to accommodate your busy life, competitive prices to make learning accessible. Invest in your education and personal growth without the financial burden. Join our online classes and embark on a journey of knowledge and skill enhancement today.